విశాఖ ఎంపీ సీటుపై బీజేపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జీవీఎల్ పురంధరేశ్వరి మధ్య పోటీ కొనసాగుతోంది. ఎంపీ సీటు కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీటు తమదేనంటూ జీవీఎల్ 3 ఏళ్లకు పైగా విశాఖలో పనిచేస్తున్నారు. జీవీఎల్ విశాఖ ఎంపీ బరిలో పురంధరేశ్వరి అంటూ మరోవైపు ప్రచారం సాగుతోంది. విశాఖ ఎంపీ సీటుపై త్వరలో క్లారిటీ రానుంది. 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు పురంధరేశ్వరి. 2014 రాజంపేటలో ఓటమి పాలయ్యారు పురంధరేశ్వరి. ప్రస్తుతం తాజాగా విశాఖ సీటుకు సంబంధించి సొంత పార్టీలోనే ఇరువురు నేతల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు జాతీయ నాయకుడు జీవీఎల్ మధ్య విశాఖ సీటుకు సంబంధించి తీవ్రంగా పోటీ నెలకొంది. ఎంపీ సీటు కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీటు తమదేనంటూ చెప్పుకుంటున్న పరిస్థితి. ఎస్, రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, విశాఖ ఎంపీ సీటుకు సంబంధించి బీజేపీ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి? ఇప్పటివరకైతే అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశాఖపట్నాన్ని అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతున్న 6 పార్లమెంటు స్థానాల్లో విశాఖపట్నం కూడా ఒకటి ఉంది. అయితే విశాఖపట్నానికి సంబంధించి జీవీఎల్ నరసింహరావు గత 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేసుకుంటున్నారు. అక్కడే ఉండి అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు మొన్న సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించారు. అక్కడ స్థానికులతో రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలతో కూడా మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని జీవీఎల్ భావిస్తున్నారు. తన నిర్ణయాన్ని కేంద్ర అధిష్టానాన్ని కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా పచ్చ జెండా ఊపారనేది ఆ మధ్య జరిగిన ప్రచారం. కానీ ఇప్పుడు సీట్ల పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా విశాఖపట్నాన్నే కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత పోటీ తీవ్రతరంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కీలకమైన నేతలు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జీవీఎల్ కూడా కేంద్రంలో కొంత పెద్ద స్థాయిలోనే ఇక్కడ పరిచయాలు కానీ ఇంతకుముందు రాజ్యసభకి పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యం. మరోవైపు పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా అంతకుముందు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో విశాఖపట్నాన్ని ఇద్దరు నేతలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం ఎవరికి విశాఖపట్నాన్ని కేటాయిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం పురంధేశ్వరి చాలా బలంగా సీటు కావాలని కోరుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2009లో ఆమె విశాఖపట్నం నుంచే గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అంతకుముందు 2004లో బాపట్లలో గెలిచి మంత్రి అయినప్పటికీ 2009లో విశాఖపట్నం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత 2014లో ఆమె రాజంపేటకి వెళ్ళారు. కానీ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె పోటీ చేశారంటే వరుసగా 2009, 2019 రెండు సార్లు విశాఖపట్నం నుంచి ఆమె పోటీ చేశారు. ఒకసారి గెలిచి కేంద్ర మంత్రి అయితే ఒకసారి ఓడిపోయారు. ఇప్పుడు అదే విశాఖపట్నం నుంచి తను సీటు కావాలనేది పురంధేశ్వరి చేస్తున్న ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ తను ఒకసారి గెలిచి ఉన్నాను, ప్రజలతో అక్కడ అటాచ్మెంట్ ఉందనే భావన పురంధేశ్వరి వ్యక్తం చేస్తుంటే మరోవైపు జీవీఎల్ కూడా తనకి అక్కడ పరిచయాలు ఉన్నాయి, 4 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాను. అంతేకాదు విశాఖపట్నం సెటిలర్స్ అంటే నార్త్ ఇండియా నుంచి ఉన్నటువంటి సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓటు తన వైపు మళ్ళుతుందనే ఆశాభావంతో జీవీఎల్ ఉన్నారు. అదే ఆ మాటని కేంద్ర అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయితే అధిష్టానం ఇప్పుడు పురంధేశ్వరి వైపు మొగ్గు చూపుతుందా లేకపోతే జీవీఎల్ వైపు మొగ్గు చూపుతుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు అనకాపల్లి సీటు కూడా బీజేపీ అడుగుతుందనే ప్రచారం నేపథ్యంలో అనకాపల్లి తీసుకుంటారా బీజేపీ తీసుకుంటారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. నిన్న పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేసే అవకాశం ఉందని ఒక ప్రచారం నిర్ణయం జరిగింది. కానీ ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు కానీ 6 పార్లమెంటు స్థానాలు కానీ ఎక్కడ కూడా ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. పూర్తిగా కేంద్ర అధిష్టానం దీనిపైన కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇక 2-3 రోజుల్లో కొంతమంది ఎంపీలతో పాటు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. దాంట్లో విశాఖపట్నాన్ని యాడ్ ఆన్ చేసి ప్రకటిస్తారా లేకపోతే అది దాన్ని హోల్డ్లో పెడతారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే విశాఖపట్నం మాత్రం కొంత హాట్ సీటుగా మారింది. అటు టీడీపీ వైపు నుంచి కూడా అక్కడ బాలకృష్ణ బావమర్ది భరత్ కూడా గతంలో 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ బీజేపీలో ఎవరికి ఆ సీటు వెళ్ళబోతుంది? భారతీయ జనతా పార్టీకి వెళితే జీవీఎల్కి వెళ్తుందా పురంధేశ్వరి వెళ్తుందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు మొన్నటి వరకు రాజమండ్రి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పురంధేశ్వరి పోటీ చేస్తున్న ఒక ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఒకే సీటు కోసం ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో చూడాలి. రామ్దాస్ రైట్. అయితే ఓవైపు పురంధరేశ్వరి అక్కడ గతంలో ఎంపీగా కొనసాగారు, మరోవైపు జీవీఎల్ 3 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. సో ఈ చిక్కుముడి ఎప్పుడు వీడే అవకాశం ఉంది? ఎందుకంటే అధిష్టానం ఎవరి వైపు అంటే ఎక్కువగా దీనికి సంబంధించి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది?
అంటే క్లారిటీ నాకు తెలిసి అంటే మనకంతున్న సమాచారం ప్రకారం ఒక 2-3 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్లకు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీ స్థాయిలోనే కసరత్తు జరుగుతుంది కాబట్టి 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత ఇస్తారనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. వాళ్ళు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికి టికెట్లు వస్తాయి, ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారనే ఒక టెన్షన్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అయితే పురంధేశ్వరికి అదనపు బలం ఏంటంటే ఆల్రెడీ ఆమె అక్కడ గెలిచి ఉన్నారు. 2009లో గెలిచి కేంద్ర మంత్రి కూడా పనిచేసి ఉన్నారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఆమెకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఆమె వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. జీవీఎల్ ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతలతో పరిచయాలు ఉంది, ప్రజలతో తనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉందనేది ఆయన బీజేపీ పెద్దలతో చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి ఆల్రెడీ గెలిచి ఉన్నారు. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు, పోటీ చేశారు. అక్కడికి విశాఖపట్నం ప్రజలకు సుపరిచితురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కాదని జీవీఎల్కి ఇస్తారా అనే ఒక క్వశ్చన్ కూడా ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మరి మహిళకి ఇవ్వాలి, అందులోనూ కొంత అనుభవం ఆ పార్లమెంట్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మహిళకి ఇవ్వాలనుకుంటే కనుక పురంధేశ్వరి వైపే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదు జీవీఎల్ వైపు మొగ్గు చూపాలంటే కొత్త వారికి అవకాశం ఇచ్చే పనిలో భాగంగా జీవీఎల్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద విశాఖ ఎంపీ సీటు సంబంధించి సొంత పార్టీలోని నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. బీజేపీ, జీవీఎల్, మరోవైపు పురంధరేశ్వర్ ఇద్దరు కూడా సీటు కోసం పోటీ పడుతున్నారు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు సీటు తమదేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపబోతుంది, దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ ఇవ్వబోతుంది అనేది వేచి చూడాల్సింది.